నమస్తే వెల్కమ్ టు బిగ్ యాప్ ఛాలెంజ్. ముందుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళందరికీ కూడా దసరా శుభాకాంక్షలు. సో దసరా పండుగని బాగా ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటున్నాను. ఫెస్టివ్ మోడ్ ఆల్రెడీ మొదలైపోయి ఉంటుంది. ఈ పండగ సందర్భంలో మీ ఆనందాల్ని ఇంకాస్త రెట్టింపు చేయడానికి, ఇంకాస్త మీకు ఒక జోష్ని నింపడానికి, ఒక ఎనర్జీని ఇవ్వడానికి మా సైడ్ నుంచి అంటే ఫ్రమ్ యప్ టీవీ మీ ఇంటికి వచ్చి మీతో కలిసి ఒక చిన్న సరదాగా ఒక బిగ్ యప్ ఛాలెంజ్ అంటూ చిన్న గేమ్ ఆడేసి మీకు బోల్డ్ అని ప్రైజ్లు ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాము. సో ఆర్ యూ రెడీ? నాకు తెలిసి ఇప్పటికే చాలా మంది జాయిన్ అవుతూ ఉన్నారు. ఐ కెన్ సీ సో మెనీ పీపుల్ జాయినింగ్ ఇన్ ద లైవ్. థ్యాంక్ యూ గైజ్. ఎస్, చాలా సింపుల్ అండి. సింపుల్ క్వశ్చన్స్, బంపర్ ప్రైజెస్, అది మన కాన్సెప్ట్. సో ఈ పండగ సందర్భంగా బోల్డ్ అని ప్రైజ్లు ఇవ్వడానికి మేము రెడీ. మరి సింపుల్ క్వశ్చన్స్కి అతి తక్కువ సమయంలో ఆన్సర్ చేసి ఆ ప్రైజుల్ని గెలుచుకోవడానికి మీరు రెడీగా ఉండండి. అయితే ఇవన్నీ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు లాగిన్ అయిపోవాలి www.yaptv.com/live quiz. yes, so www.yaptv.com/quiz ఇందులోకి మీరు లాగిన్ అయిపోయి యూ కెన్ ప్లే. లాగిన్ అవ్వకపోతే ఏంటంటే మీరు జస్ట్ చూడగలరు, లైక్ గేమ్ అంతా కూడా మీరు చూడగలరు, బట్ లాగిన్ అయితేనే మీరు ఆడగలరు. సో అదనమాట సంగతి. అండ్ ఎస్, ఆల్రెడీ చాలామంది హాయ్ శ్యామలా అంటున్నారు, హాయ్ మాధవ్ గారు అండ్ ప్రణీత్ రెడ్డి. ఎస్, రెడీయా? ఇంకెందుకు లేట్, స్టార్ట్ చేసేద్దాము. శ్రీనివాస్ గారు ఆల్సో ఇస్ హియర్. బంపర్ ప్రైజెస్ అంట, ఆయన కళ్ళిలా మెరుస్తున్నాయి బంపర్ ప్రైజెస్ అనగానే. నైస్, ఎస్ యూ హ్యావ్ బంపర్ ప్రైజెస్. అవేంటో నేను చెప్తా తొందరలో. అండ్ సురేష్ గారు హాయ్, ప్రభాకర్ హాయ్. ఓకే, సో మెనీ పీపుల్ ఆర్ సేయింగ్ హాయ్. జగదీష్ హాయ్, పవన్ గారు హాయ్, వెంకట్ గారు హాయ్, సతీష్ గారు హలో. ఓకే, సెల్వరాజ్ హలో. అండ్ శేఖర్ హలో. శ్యామ్లా గారు హాయ్ శేఖర్ గారు. రమేష్ హాయ్, నరేంద్ర గారు హాయ్. ఓకే, స్టార్ట్ ద క్విజ్. ఎస్, ఒక ఆయన కరెక్ట్గా మంచి పాయింట్ మీద ఉన్నారు ఆయన. ఓకే, స్టార్ట్ ద క్విజ్ అంటున్నారు. ఓకే, విల్ స్టార్ట్ ఇట్ సూన్ అండి. ఎస్, శ్రీని హాయ్ అండ్ సురేష్ కుమార్ గారు హవ్ యూ? ఐఎమ్ ఫైన్ సురేష్ కుమార్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. అండ్ ఎస్, ఏంటంటే సింపుల్ క్వశ్చన్స్, బంపర్ ప్రైజెస్. అయితే యాంకర్లు అన్నాక ఒక చిన్న మెలికలేందే ఊరికనే అలా గిఫ్ట్లు చేయబుద్ది అవ్వదు కదా. అందుకని ఏంటంటే చాలా చిన్న ట్విస్ట్ ఏంటి అంటే టైమర్. ఎస్, మేము అడిగిన క్వశ్చన్కి అతి తక్కువ టైంలో అంటే 20 సెకండ్ల లోపు ఎవరైతే కరెక్ట్ సమాధానాన్ని చెప్తారో అతి తక్కువ టైంలో వాళ్ళు గెలుచుకుంటారు $50 కూపన్ ఫ్రమ్ అమెజాన్. ఇది ప్రతి క్వశ్చన్కి ఉంటుందండి. సో ప్రతి ప్రశ్నకి మీరు బహుమతి గెలుచుకోవచ్చు. అండ్ నేను ఈ క్విజ్ మొత్తంలో 15 క్వశ్చన్లు అడుగుతాను. ఆ 15 క్వశ్చన్లు అయిపోయే టైంకి ఎవరైతే 1, 2, 3 ప్లేసెస్లో ఉంటారో వాళ్ళ స్కోర్స్తో వాళ్ళు గెలుచుకుంటారు $500 as first prize, $300 as second prize and $200 as third prize. మరి గిఫ్ట్ కూపన్స్ కూడా మేము రెడీగా ఉన్నాను మీకు ఇచ్చేయడానికి. సో మరి ఇక లేట్ చేయకుండా మన బిగ్ యాప్ ఛాలెంజ్ని స్టార్ట్ చేసేద్దాము. www.yaptv.com/quiz ఇందులోకి మీరు లాగిన్ అయితే మాత్రమే మీరు గేమ్ ఆడగలరు, లేకపోతే ఓన్లీ గేమ్ చూడగలరు. సో లాగిన్ అయిపోండి, గిఫ్ట్స్ గెలుచుకునే ఛాన్స్ని అస్సలు మిస్ అవ్వద్దు. సో మరి ఇక లేట్ చేయకుండా మొదలు పెట్టేద్దాము. ఎస్, యా, సో మెనీ $50. వావ్, వెయిటింగ్ అంట సుమన్ గారు. ఎస్, ఈవెన్ ఐఎమ్ వెయిటింగ్. ఎవరు గెలుచుకుంటారు చూడడానికి ఆ $50. అండ్ కళ్యాణ్ హలో, శరణ్ హలో, వంశీ హాయ్. ఓకే, టూ మెనీ హాయ్స్, టూ మెనీ హలోస్. సో ఇంకా గేమ్లోకి వెళ్ళిపోదాము. అయితే నేను గేమ్ ఎలాగో మొదలు పెట్టగానే ఫస్ట్ క్వశ్చన్ అడగగానే మీకు వచ్చేస్తే ఓకే, రాకపోతే శ్యామ్లా గారు క్లూ అంటారు కదా. అందుకనే మీకోసం దసరా స్పెషల్గా ముందు నేనే క్లూ ఇచ్చేస్తున్నా. ఈ క్లూని జాగ్రత్తగా వినండి, ఈ క్లూని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఈ క్లూ నేను అడిగే 15 క్వశ్చన్లలో ఎక్కడో అక్కడ మీకు ఉపయోగపడచ్చు. ఓకే, సో దసరా అంటేనే విజయదశమి. మరి ఒక విజయుడి కథే చెప్పుకుందాం క్లూగా, ఏమంటారు? ఓకే, అర్జునుడు అందరికీ తెలుసు కదా, మన మహాభారతంలో పాండవ మధ్యముడు అర్జునుడు అందరికీ తెలుసు. సో అర్జునుడు కౌరవ సేనపై విజయం సాధించడం కోసం ఒక అస్త్రాన్ని సాధించడానికి మహాశివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి ఘోర తపస్సును చేస్తారు. సో ఆ తపస్సుకి పరమశివుడు పరవశించిపోయి ఆయనకి మారువేషంలో ప్రత్యక్షమవుతాడు అర్జునుడికి. ఎస్, ఆ మారువేషంలో ప్రత్యక్షమయ్యి అర్జునుడితో తలపడతాడు.
చాలా పెద్ద ఫైటింగ్ జరుగుతుందన్నమాట అర్జునుడికి మారువేషంలో ఉన్న పరమశివుడికి. సో అలా జరిగిన పోరాటంలో అర్జునుడు విజయం సాధిస్తాడు. ఆ పోరాట పటిమకి మెచ్చి మహాశివుడు తన దగ్గరున్న పవర్ఫుల్ అస్త్రం అనమాట అది, ఆ పవర్ఫుల్ అస్త్రాన్ని అర్జునుడికి వరంగా ప్రసాదిస్తాడు. సో అలా అర్జునుడు తపస్సు చేసిన నేలే నేటి విజయవాడ. ఓకే, ఇది ఇవాల్టి మన క్లూ. సో ఇది మీరు గుర్తుపెట్టుకోండి, ఇది ఎక్కడో అక్కడ ఈ 15 క్వశ్చన్లలో మీకు ఉపయోగపడచ్చు. ఓకే, సో మరి ఇక చాలామంది జాయిన్ అవుతున్నారు, క్లూ కూడా నేను చెప్పేశాను, మరొకసారి చెప్తున్నాను, www.ftv.com/quiz ఇందులోకి లాగిన్ అయితే మాత్రమే మీరు ఆడగలరు, లేదంటే ఓన్లీ మీరు చూడగలరు. సో ఆడి $50 గిఫ్ట్ కూపన్ ఫ్రమ్ అమెజాన్ గెలుచుకోవాలి ప్రతి క్వశ్చన్కి అంటే కమాన్ లాగిన్ నౌ. అండ్ ఎస్ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ విత్ ద ఫస్ట్ క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. ఫస్ట్ క్వశ్చన్. ఓకే, మన మొదటి ప్రశ్న ఇవాల్టి బిగ్ ఎప్ ఛాలెంజ్. మహిషాసుర మర్దిని అష్టోత్రంలో ఐగిరి నందిని తరువాత వచ్చే 2 పదాలు ఏంటి? మహిషాసుర మర్దిని స్తోత్రం మనకు తెలుసు కదా, ఐగిరి నంది అమ్మో పాడేస్తున్నా నేను. ఓకే, తర్వాత వచ్చే 2 పదాలు ఏంటి? ఆప్షన్స్. ఓకే, లెట్స్ ద ఆప్షన్స్. ఆప్షన్ ఏ నందిత మేదిని, ఆప్షన్ బి హిమవత వర్షిణి, ఆప్షన్ సి సౌందర్యలహరి అండ్ ఆప్షన్ డి విశ్వ వినోదిని. ఎస్, సో మరి ఈ ఆల్ ఆప్షన్స్లో నేను ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఏ ఆప్షన్ మీకు కరెక్ట్ అనుకుంటున్నారో ఒకసారి మాకు వెంటనే టైమర్ అయిపోయేలోపు తొందరగా ఆన్సర్ చెప్పేసేయండి. ఐగిరి నందిని స్తోత్రంలో తర్వాత వచ్చే 2 పదాలు ఏంటి? ఓకే, సో లెట్స్ సీ ఎవరు కరెక్ట్గా ఆన్సర్ చేస్తారో. 20 సెకండ్ల లోపు ఎవరైతే తక్కువ టైంలో ఆన్సర్ చేస్తారో వాళ్ళే విన్నర్ అవుతారు. అండ్ ద ఆన్సర్ ఈస్ నందిత మేదిని. 94% పీపుల్. వావ్, సూపర్. కొంచెం కన్ఫ్యూజ్ చేశాను నేను యాక్చువల్లీ, నందిత మేదిని చాలా ఆప్షన్స్ ఇచ్చి, బట్ స్టిల్ మీరు చాలా మంది కరెక్ట్గా ఆన్సర్ చేశారు. వెరీ గుడ్, 94% పీపుల్. ఈ స్తోత్రం రచించింది ఆది శంకరాచార్యులు గారు. ఎస్, పూర్వం మహిషాసురుడు అనే రాక్షసుడు స్త్రీ చేతిలో తప్ప నాకు ఇంకెవరి చేతిలోనూ మరణం సంభవించకూడదు అని చెప్పి వరం పొందుతాడనమాట. అలా వరం పొందినప్పుడు ఆ మహిషుడి ఆగడాలు పెరిగిపోవడంతో అమ్మవారు దుర్గాదేవిగా అవతరించి 9 రోజులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారంలో ఆ మహిషాసురుడి మీద పోరాటం జరిపి మహిషాసురుడిని సంహరించి విజయం సాధిస్తారు. అందుకే మనం ఆవిడ్ని మహిషాసుర మర్దిని అని కూడా అంటూ ఉంటాం అన్నమాట. సో అది ఈ క్వశ్చన్ వెనకాల ఉన్న స్టోరీ. సో మరి ఫస్ట్ క్వశ్చన్కి తక్కువ టైంలో ఆన్సర్ చేసింది ఎవరో చూద్దామా? ఎస్, సో ఫస్ట్ క్వశ్చన్కి అతి తక్కువ టైంలో అంటే మనం అడిగిన 20 మన క్వశ్చన్ స్టార్ట్ అయిన 20 సెకండ్స్ లోపు అతి తక్కువ టైంలో ఆన్సర్ చేసింది హరీష్ గారు. టైం 3 సెకండ్స్. ఓ మై గాడ్, కంగ్రాచులేషన్స్ హరీష్ గారు, సూపర్. $50 అమెజాన్ కూపన్ గెలుచుకున్నారు హరీష్ ఎం. 3 సెకండ్స్, వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. అండ్ నెక్స్ట్ అజయ్ గారు ఉన్నారు అండ్ శ్యామ్ కుమార్ గారు కూడా ఉన్నారు. వెరీ క్లోజ్, అంటే 3.37 సెకండ్స్ అజయ్ గారు అండ్ 4.26 సెకండ్స్ శ్యామ్ కుమార్ గారు. బెటర్ లక్ నెక్స్ట్ టైం అండి, ఎందుకంటే ప్రతి క్వశ్చన్కి మీరు $50 గెలుచుకోవచ్చు. ఓకే, సో ఒక క్వశ్చన్తో అయిపోలేదు. ఆల్ ది బెస్ట్ ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్స్. అండ్ చూసేద్దాం మన సెకండ్ క్వశ్చన్ బిగ్ ఎప్ ఛాలెంజ్లో. సెకండ్ క్వశ్చన్, తెలంగాణ రాష్ట్రంలో నవరాత్రుల సమయంలో జరుపుకునే మరో విశిష్టమైన పండుగని ఏమని పిలుస్తారు? చాలా ఈజీ క్వశ్చన్లు అడుగుతున్నాను కదా నేను. ఓకే, ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ ఏ బోనాలు, ఆప్షన్ బి బతుకమ్మ, ఆప్షన్ సి ఏరువాక అండ్ ఆప్షన్ డి ఎస్ ఆప్షన్ డి ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. ఓకే, ఆప్షన్ ఏ బోనాలు, బతుకమ్మ, ఏరువాక అండ్ నేను ఇంకా ఆప్షన్ డి ఏంటో అనౌన్స్ చేయకుండానే అక్కడ చూడండి భరత్ గారు, రామచంద్రన్ గారు, సాయి గారు, మహేష్ గారు, ఎవ్రీబడి ఈజ్ ఆన్సరింగ్. ఎస్, ఓకే, ఆల్మోస్ట్ ఆల్ అందరికీ ఆన్సర్ తెలిసిపోయింది. యాంకర్లు ఆప్షన్లు ఇచ్చిన తర్వాత ఆన్సర్లు చేయడం ఎప్పుడో దాటిపోయినట్టున్నారు ఆడియన్స్. అసలు ఆప్షన్స్ ఇవ్వకుండానే రైట్ ఆన్సర్స్ గెస్ చేసేస్తున్నారు. వెరీ గుడ్. అండ్ యాజ్ యూ ఆల్ నో ద రైట్ ఆన్సర్ ఏంటో చూసేద్దాం. తెలంగాణ రాష్ట్రంలో నవరాత్రులతో పాటు జరుపుకునే మరో విశిష్టమైన పండుగను ఏమని పిలుస్తారు? ఇట్ ఈస్ బతుకమ్మ. 80% పీపుల్ ఆన్సర్ చేశారు కరెక్ట్గా. కంగ్రాచులేషన్స్ అండి. బట్ ఫస్ట్ ఆన్సర్ చేసింది ఎవరో చూద్దాం.
బతుకమ్మ అంటే మీ అందరికీ తెలుసు కదా, తంగేడు పూలు ఎక్కడెక్కడో ఉన్న పూలని, రకరకాల పూలని చేర్చి చక్కగా బతుకమ్మగా పేర్చి దాని చుట్టూ మహిళలందరూ కూడా చక్కగా పాటలు పాడుకుంటూ చప్పట్లు కొట్టుకుంటూ ఆనందంగా ప్రదక్షిణాలు చేస్తూ బతుకమ్మ అంటే చల్లగా ఉండేలా దీవించమ్మ, బతుకునివ్వమ్మ అని మొక్కుతూ జరుపుకునేటువంటి తెలంగాణ పండుగ బతుకమ్మ. ఎస్, అండ్ అలాగే బతుకమ్మని కూడా రాష్ట్ర అధికారిక పండుగగా కూడా డిక్లేర్ చేయడం జరిగింది మనందరికీ తెలిసినట్టుగానే. సో దట్ ఈస్ బిహైండ్ స్టోరీ ఆఫ్ బతుకమ్మ. అండ్ కరెక్ట్గా ఆన్సర్ చేసింది యుద్వేర్ ఇన్ 2 seconds. కంగ్రాచులేషన్స్ యుద్వేర్ గారు, యూ వన్ $50 కూపన్ ఫ్రమ్ అమెజాన్. సూపర్. అండ్ ప్రణీత్ రెడ్డి గారు జస్ట్ మిస్ అబ్బా, 0.4 secondsలో మిస్ అయ్యారు. అండ్ శ్రీకర్ మంకల 2.39 seconds. ఆల్ ద బెస్ట్ గైస్, ఆల్ ద బెస్ట్. కమ్ ఆన్, ఇంతమంది ఉన్నారు లైవ్లో, అందరూ మ్యాక్సిమం ప్రైజులు గెలుచుకోవాలని కోరుకుంటున్నాను నేను. బికాస్ పండగ కదా, అందరికీ ఒక $50 వచ్చిందనుకో, అవ్వా కొంచెం నాకు హాయిగా ఉంటుంది. అండ్ నేను 15 questions కంప్లీట్ అయిపోయే టైంకి ఎవరైతే 1, 2, 3 ప్లేసెస్లో ఉంటారో వాళ్ళు కూడా 3 బంపర్ ప్రైజెస్ గెలుచుకోవచ్చు. $500 ఫస్ట్ ప్రైజ్, $300 సెకండ్ ప్రైజ్, $200 థర్డ్ ప్రైజ్. ఓకే, సో లెట్స్ మూవ్ ఆన్ టు ద థర్డ్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 3. ఈ వేడుకలో దేవీ నవరాత్రులకు మాత్రం ప్రత్యేకమైనది ఏంటి? ఓకే, ఆప్షన్స్ చూసేద్దాము. ఆప్షన్స్ ప్లీజ్. పంచాంగ శ్రవణం, ఓకే, అండ్ పదునెట్టాంబుడి, ఆప్షన్ సి బొమ్మల కొలువు, ఆప్షన్ డి గిరి ప్రదక్షిణం. ఓకే, ఈ వేడుకల్లో దేవి నవరాత్రుల టైంలో ఎక్కువగా ఈ వేడుకకి ప్రత్యేకత ఉంటుంది దేవి నవరాత్రుల సమయంలో అనే వేడుక ఏంటి? పంచాంగ శ్రవణమా, పదునెట్టాంబుడియా, ఆర్ బొమ్మల కొలువా, గిరి ప్రదక్షిణమా, ఏది? ఓకే, సో లెట్స్ సీ ద ఆన్సర్. 20 seconds లోపు కరెక్ట్గా ఆన్సర్ చేయాలండి. ఓకే, అండ్ ఆన్సర్ ఈస్ బొమ్మల కొలువు. 77% మాత్రమే ఆన్సర్ చేశారు. కొంచెం కన్ఫ్యూజ్ అయినట్టున్నారు ఈ క్వశ్చన్కి. ఎస్, అంటే కొంచెం ఎక్కువ మంది గిరి ప్రదక్షిణం అన్నారు, కొంతమంది పంచాంగ శ్రవణం అన్నారు. పంచాంగ శ్రవణం ఉగాదికి కదా, ఇది దసరా కదా. ఓకే, సో దసరాకి బొమ్మల కొలువు పెడుతూ ఉంటాము. ఎస్, ఎందుకంటే రకరకాల బొమ్మల కొలువు ద్వారా ఏమవుతుంది అంటే ఈ రకరకాల బొమ్మల్ని పేర్చి బొమ్మల కొలువుగా పెట్టుకోవడం ద్వారా ఏం జరుగుతుంది అంటే మన పురాణాల్లో ఉండేటువంటి క్యారెక్టర్స్, ఈయన రాముడు, ఈయన అర్జునుడు, ఈయన కృష్ణుడు, ఇవన్నీ, ఇది మహాభారతం, ఇది రామాయణం, ఇవన్నీ కూడా మన జనరేషన్స్కి, నెక్స్ట్ జనరేషన్స్కి తెలిపిన వాళ్ళం అవుతాము. అండ్ మన పిల్లలకి పరిచయం చేసిన వాళ్ళం అవుతాము. సో ఆ రకంగా ఈ 9 రోజుల్లో కొంతమంది బొమ్మల కొలువు ఏర్పాటు చేసుకుని పేరెంట్ వాళ్ళని పిలిచి, పిల్లల్ని పిలిచి, సో ఇలా చిన్న గెట్ టుగెదర్ ప్లాన్ చేస్తూ ఉంటారు ఈ దసరా టైంలో. సో దసరా నవరాత్రుల్లో బొమ్మల కొలువు ప్రతీక అన్నమాట. అండ్ ఎవరు కరెక్ట్గా ఆన్సర్ చేశారు చూద్దాం. ఫస్ట్ తక్కువ టైంలో ఆన్సర్ చేసి $50 గిఫ్ట్ కూపన్ ఫ్రమ్ అమెజాన్ అందుకుంటున్నారు సాయి కిరణ్ ఇన్ 3.48 seconds. వెరీ గుడ్ సాయి కిరణ్ గారు, అంతసేపు పట్టిందా మీకు ఆలోచించడానికి? ఓకే, ఎనీవే, సో నెక్స్ట్ ఉన్నారు ఏకాంబరం గారు 4.3 seconds అండ్ సుధీర్ గారు విత్ 4.6 seconds. గుడ్ గోయింగ్ గైస్. సో ఆల్మోస్ట్ ఒక 3 క్వశ్చన్స్ అయిపోయే టైంకి కొంచెం అలవాటు పడ్డట్టున్నారు. ఈ షోని ఎవరైతే చూస్తున్నారో, చూడడం కాదండి, మీరు లాగిన్ అయ్యి ఆడాలి. www.ftv.com/quiz. సో లాగిన్ అయితే మాత్రమే మీరు ఆడగలరు. ఐఎమ్ రిమెంబరింగ్ అగైన్, మళ్ళీ గుర్తు చేస్తున్నాను. ఓకే, సో మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్. ఏమిటి తదుపరి ప్రశ్న చూద్దాం. వీఆర్ గెటింగ్ ఆప్షన్స్ లేటా సురేష్ గారు? నాకు లేట్ వస్తున్నాయి, అందుకే లేట్గా చదువుతున్నాను నేను కూడా, తెలుసా? చిన్న టెక్నికల్ ఇష్యూ ఐ గెస్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాము. ఉత్తర భారతదేశంలో దేవీ నవరాత్రుల్లో భాగంగా రాముని పేరు మీద జరిగే వేడుకలు ఏవి? ఉత్తర భారతదేశంలో. ఓకే, సో లెట్స్ సీ ద ఆప్షన్స్. ఆప్షన్ ఏ రామ్ విలాస్, ఆప్షన్ బి రామసేతు, ఆప్షన్ సి రామలీల, ఆప్షన్ డి చెప్పానా లేట్ వస్తుందని, రామ్ లల్లా. ఓకే, సో చూద్దాము ఏది రైట్ ఆన్సరు. నాకెందుకో ఒక ఆప్షన్ కరెక్ట్ అనిపిస్తుంది. ఎంతమంది ఆన్సర్ చేస్తారో చూద్దాము. ఉత్తర భారతదేశంలో అనమాట దేవి నవరాత్రుల్లో భాగంగా రాముని పేరు మీద ఈ ఉత్సవాలు జరుగుతాయి. చాలా ఫేమస్ అవి యాక్చువల్లీ. చూసేద్దాం ఆన్సర్ ఏంటో. చాలామంది కరెక్ట్గానే ఆన్సర్ చేస్తున్నారు. ఐ కెన్ సీ ఇన్ చాట్ విండో యాక్చువల్లీ.
ఎస్ రామ్లీలా 71% పీపుల్ రైట్ గా ఆన్సర్ చేశారు. రామ్లీలా ఇస్ రైట్ ఆన్సర్. రామసేతు అని కూడా అన్నారండి, బట్ రామసేతు కాదు. రామసేతు అంటే ఆ వారధి ఉంటుంది కదా, దాన్ని రామసేతు అని పిలుస్తూ ఉంటారు, బట్ రామ్లీలా ఇస్ రైట్ ఆన్సర్. ఇది ఒక రకమైన నృత్య రూపకం అనమాట. అంటే నవరాత్రులతో పాటు రామాయణ గాథల్ని ప్రదర్శించి దసరా నాడు రావణ దహనంతో ముగిస్తారు. ఢిల్లీలోని రామ్లీలా మైదాన్ ఈ వేడుకలకి చాలా ప్రసిద్ధి. ఎస్, రామ్లీలా సినిమా చూసినా మీకు అర్థమైపోయి ఉండాలి ఈ పాటికి. మన దీపికా పదుకొని రామ్ చాహే లీలా చాహే, యా రిమెంబర్. ఎస్, సో కరెక్ట్గా ఆన్సర్ చేశారు 71% పీపుల్. కాకపోతే ఫస్ట్ ఆన్సర్ చేసింది ఎవరు తక్కువ టైంలో? ఇట్ ఈస్ అజయ్ కామరాజ్ గారు. 2.6 seconds. కంగ్రాచులేషన్స్ అజయ్ గారు. $50 వర్త్ అమెజాన్ కూపన్ మీరు గెలుచుకున్నారు. కంగ్రాచులేషన్స్. దసరా రోజు సూపర్, నవరాత్రిలో టైంలో. అండ్ నెక్స్ట్ రవి గణేష్ గారు 3.10 seconds. శ్యామ్ కుమార్ గారు 3.12 seconds. ఎస్, ఆల్మోస్ట్ క్లోజ్లో వస్తున్నారు. అంటే ఒక 0.0 seconds తేడాలో $50 ఇక్కడ దాకా వచ్చి అలా వెళ్ళిపోతున్నాయి. కొంచెం ఫాస్ట్గా ఆడదాము. ఎస్, అండ్ మహేంద్ర గారు ఆన్సర్ చేస్తున్నారు యాక్టివ్గా చాట్ విండోలో. అండ్ అనిల్ కుమార్ గారు ఓకే, ఆప్షన్స్ నాట్ కమింగ్ ఫాస్ట్ అంటున్నారు. ఓకే, నాకు రావట్లేదు, ఏం చేస్తాం. అండ్ సురేష్ గారు హాయ్. అండ్ సంధ్య గారు హెల్లో. ఓకే ఫైన్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాము. మొత్తం 15 క్వశ్చన్లు అడుగుతాను. సో ఏ క్వశ్చన్కి ఆ క్వశ్చన్కి $50 గెలుచుకునేటువంటి అవకాశం ఉంటుంది, అమెజాన్ గిఫ్ట్ కూపన్. సో ఆల్ ద బెస్ట్ ప్రతి ఒక్కళ్ళకి, ఎవరెవరైతే ఇప్పుడు జాయిన్ అయ్యారో వాళ్ళకి. ఎందుకంటే లేట్గా జాయిన్ అయినా కూడా ఫెసిలిటీ ఏంటంటే ప్రతి క్వశ్చన్ ఆడచ్చు. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. అక్కినేని నాగేశ్వరరావు కథానాయకుడిగా నటించిన దసరా బుల్లోడు చిత్ర దర్శకుడు ఎవరు? అక్కినేని నాగేశ్వరరావు గారు నటించిన దసరా బుల్లోడు సినిమా డైరెక్టర్ ఎవరు? ఆప్షన్స్. ఆప్షన్ ఏ కేఎస్ ప్రకాష్ రావు గారు, ఆప్షన్ బి విబి రాజేంద్ర ప్రసాద్ గారు, ఆప్షన్ సి ఆదుర్తి సుబ్బారావు గారు, ఆప్షన్ డి బాపు గారు. ఓకే, ఈ నలుగురిలో ఎవరు దసరా బుల్లోడు సినిమా దర్శకత్వం వహించారు? ఓకే, చాట్ విండోలో మాత్రం భలే వస్తున్నాయి ఆన్సర్లు, టక్క 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 టక్క. ఓకే, ఆన్ ద టైం ఎవరు తక్కువ టైంలో ఆన్సర్ చేస్తారో వాళ్ళే గెలుచుకోగలరు. సో తక్కువ టైంలో ఆన్సర్ చేయండి. అండ్ లెట్స్ ఇది రైట్ ఆన్సర్. విబి రాజేంద్ర ప్రసాద్ గారు ఇస్ ద రైట్ ఆన్సర్. 78% పీపుల్ ఆన్సర్ చేశారు. విబి రాజేంద్ర ప్రసాద్ గారు ఏంటంటే జగపతి ఆర్ట్స్ బ్యానర్ మీదుగా ఎన్నో సినిమాల్ని అందించిన ప్రముఖ నిర్మాత. అంటే ఈజీగా మనకి తెలియాలి అంటే నేటి ప్రముఖ నటులు జగపతి బాబు గారి ఫాదర్. ఎస్, అండ్ అలాగే ఏఎన్ఆర్ వాణిశ్రీ నటించిన ఈ చిత్రం ఆ రోజుల్లో బ్లాక్ బస్టర్గా నిలిచింది. ఈ సినిమాలో పాట ఉంటుంది, చెంగావి రంగు చిర కట్టుకున్న చిన్నది. ఎస్, సో ఇది కూడా ఇప్పటికీ చాలా మందికి ఫేవరెట్ సాంగ్. ఎస్, సో అది విబి రాజేంద్ర ప్రసాద్ గారు. థ్యాంక్ యూ సో మచ్, చాలా మంచి సినిమాలు మాకు అందించినందుకు. అండ్ రైట్ ఆన్సర్ ఎవరు తక్కువ టైంలో కరెక్ట్గా చేశారు అంటే శ్రీనివాస్ గారు. 2.7 seconds. కంగ్రాచులేషన్స్. $50 వర్త్ అమెజాన్ కూపన్ గెలుచుకున్నారు శ్రీనివాస్ గారు. అండ్ నెక్స్ట్ ప్లేస్లో కృష్ణ గారు ఉన్నారు, తర్వాత పవన్ గారు ఉన్నారు, తర్వాత శ్రీనివాస్ గారు ఉన్నారు, శ్రీకర్ గారు ఉన్నారు. అందరూ కూడా జస్ట్ చాలా మైన్యూట్ టైం డిఫరెన్స్ అండి. ఎస్, చాలా బాగా ఆడుతున్నారు అందరూ, బట్ ఇంకొంచెం ఫాస్ట్గా అనమాట. ఎస్, మరి $50 ఊరికనే రావు కదా. ఓకే, ఎస్, సో ఈజ్ ఇట్ ఇనఫ్ ఇఫ్ వీ టైప్ ఆన్సర్ ఇన్ చాట్ విండో అంటే రామచంద్రన్ గారు. చాట్ విండోలో టైప్ చేస్తే నేను చూస్తా, టైప్ చేసి మీకు తెలుస్తుంది, చూసే వాళ్ళకి తెలుస్తుంది. బట్ ఆడి గెలిస్తే తక్కువ టైంలో మీకు $50 గెలుచుకునే అవకాశం ఉంటుంది. సో చాట్ విండోలో కాదు, యూ జస్ట్ ప్లే. ఓకే రామచంద్రన్ గారు, ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ క్వశ్చన్ ఆడండి మీరు, చూస్తాను నేను గెలుస్తారో లేదో. నెక్స్ట్ క్వశ్చన్ అంటే చూసేద్దాం. మహిషాసురుని మీదుగా వీటిలో ఏ నగరానికి ఆ పేరు వచ్చిందని ప్రతీతి? ఆప్షన్స్ చూద్దాం. ఓకే, మైలాపూర్ ఆప్షన్ ఏ, ఆప్షన్ బి మహేంద్రగిరి, ఆప్షన్ సి మైసూర్, ఆప్షన్ డి మామల్లాపురం. ఈ 4 ఊర్లలో మహిషాసురుని పేరు మీదుగా వీటిలో ఏ నగరానికి ఆ పేరు వచ్చింది అని ప్రతీతి అనమాట. తెలుసా మీకు ఎవరికైనా? కొంచెం కాంప్లికేటెడ్ క్వశ్చన్ యాక్చువల్లీ ఇది. చూద్దాం ఎంతమంది కరెక్ట్గా ఆన్సర్ చేస్తారో. అండ్ లెట్స్ సీ ద రైట్ ఆన్సర్. మైసూర్. 68% పీపుల్ కరెక్ట్గా ఆన్సర్ చేశారు. నేను కూడా కొంచెం మహేంద్రగిరి అనుకున్నాను. ఓకే, మైసూర్ అంట.
ఓకే. మైసూర్ ఎందుకు అంటే యాక్చువల్లీ మైసూరు దసరా అనగానే మైసూర్‌లో చాలా బాగా చేస్తారు ఈ వేడుకలు. అసలు ఆ ఏనుగులతో ఊరేగింపులు గానీ అసలు ఒక రేంజ్‌లో ఉంటాయి. నేను కూడా ఒకసారి దసరా టైంలో మైసూర్ వెళ్ళడం జరిగింది. అక్కడ ప్రత్యక్షంగా మైసూర్ ప్యాలెస్‌లో గ్రాండ్ సెలబ్రేషన్స్ ఆఫ్ దసరా డైరెక్ట్‌గా చూడడం జరిగింది. అండ్ ఆ టైంలో చాలా చాలా బావుంటుంది మైసూర్ కూడా. యెస్. అండ్ మహిషాసురుడు ఈ ప్రాంతాన్ని పాలించిన రాజుగా భావిస్తారంట. కర్ణాటక రాష్ట్రంలో ఈ నగరంలో కొలువైన అమ్మవారిని చాముండిగా పూజిస్తారు. మైసూర్లో వడియార్ రాజవంశస్థుల ఆధ్వర్యంలో దసరా ఉత్సవాలు చాలా ఘనంగా నిర్వహిస్తారు. ఎస్, నేను ఇందాక చెప్పినట్టుగా ఏనుగుల అంబారీతో జరిగే ఈ నవరాత్రి సంబరాలు చూడడానికి దేశం నలుమూలల నుంచి ఎంతో మంది వస్తారు. అలా వెళ్ళిన వాళ్ళు నేను కూడా ఒకదాన్ని ఒక ఇయర్లో. చాలా 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 బాగా చేస్తారండి. ఈసారి ఇఫ్ యూ గాట్ టైం ఎప్పుడైనా విజిట్ చేయండి, చాలా బాగుంటాయి. ఈ టైంలో స్పెషల్లీ మైసూర్ సూపర్ ఉంటుంది చూడడానికి. అండ్ ఎస్, రైట్ ఆన్సర్ తక్కువ టైంలో ఎవరు చేశారు? ఈ క్వశ్చన్కి ఎవరికి $50 అమెజాన్ కూపన్ వెళ్తోంది అంటే సాయి కిరణ్ గారు ఇన్ 2.52 seconds. కంగ్రాచులేషన్స్, సూపర్. లోక్నాథ్ రెడ్డి గారు చాలా దగ్గరగా వచ్చారు. నెక్స్ట్ రఘు కటూరు. యా, సో వీళ్ళ ముగ్గురు ఈజ్ లీడింగ్ 1, 2, 3 ప్లేసెస్లో. బట్ ఈ క్వశ్చన్కి మాత్రమే 15 క్వశ్చన్లు అయిపోయేసరికి ఎవరైతే ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్లేసెస్లో ఉంటారో వాళ్ళకి నేను ఇందాక చెప్పినట్టుగా $500 అండ్ $300, $200 గిఫ్ట్ వోచర్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఆల్ ది బెస్ట్. అండ్ మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే లైవ్లో www.yaptv.com/quiz లాగిన్ అవ్వండి, గేమ్ ఆడేద్దాం. లేదంటే ఊరికే మీరు చూస్తారు. సో ఆడితే కదా అసలు మజా ఏంటో తెలుస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాము. సో టోటల్ 15 క్వశ్చన్స్ అడుగుతాను నేను. అండ్ దిస్ ఇస్ క్వశ్చన్ నెంబర్ 7. ఓకే. పౌరాణిక గాథల ప్రకారం వీటిలో ఏ సంస్కృత కవి పౌరాణిక గాథల ప్రకారం వీరిలో ఏ సంస్కృత కవి నాలుకపై అమ్మవారు తన శూలంతో బీజాక్షరాలు రాశారు అని ప్రతీతి. అమ్మవారు తన శూలంతో బీజాక్షరాలు రాశారట ఈ కవి నాలుకపై. మరి ఆ కవి ఎవరు? ఆప్షన్స్ ప్లీజ్. ఆప్షన్ ఏ భాసుడు, ఆప్షన్ బి కాళిదాసు, ఆప్షన్ సి అశ్వచోళుడు అండ్ ఆప్షన్ డి మహాకవి దండి. ఈ నలుగురిలో ఏ కవి నాలుకపై అమ్మవారు తన శూలంతో బీజాక్షరాలు రాశారని ప్రతీతి? చాలా మందికి తెలిసే ఉంటుంది నాకు తెలిసి. యా, చాలా ఈజీ యాక్చువల్లీ. బట్ తెలిస్తే సరిపోదు కదా, తక్కువ టైంలో ఆన్సర్ చేయాలి, అప్పుడే మనకి $50 వస్తాయి. చాలా మంది చాట్ విండోలో ఆన్సర్ చేస్తున్నారు. వెంకట్ గారు, వీఆర్ గెటింగ్ రాంగ్ క్వశ్చన్సా? అవునా? అలా ఎలా? అలా కాకూడదే. ఆన్సర్ ఆల్రెడీ వచ్చేసింది నాకు. ఓకే, లెట్స్ సీ ది రైట్ ఆన్సర్. రివీల్ చేసేద్దాం. ఇట్ ఈస్ కాళిదాసు. 92% పీపుల్ కరెక్ట్గా ఆన్సర్ చేశారు. ఎస్, కాళిదాసు గారి నాలికపై అమ్మవారు తన శూలంతో బీజాక్షరాలు రాయడం జరిగింది. కాళిదాసు ఏంటంటే ఆయన పుట్టుకతో కవి కాదండి, అసలు ఏ పని లేకుండా చాలా బద్ధకంగా ఏదో అలా తిరుగుతూ ఉండేవారంట వాళ్ళ ఊర్లో. ఆయన్ని చూసి చాలా మంది గేలి చేస్తూ ఉండేవారంట, అంటే ఏడిపిస్తూ ఉండేవారంట, ఎందుకు పనికిరాడు అది ఇది అని. కానీ టైం ఆయన వెళ్ళి ఆ అమ్మవారి ముందు అలా నించుని బాధపడుతూ ఉండడము అండ్ యునో ఆ బాధ తట్టుకోలేక ఆయన అమ్మవారిని ప్రార్థించడము, ఆ ప్రార్థనకి అమ్మవారు కరిగి ఆయన నాలుకపై బీజాక్షరాలు రాయడము, ఆయన మహాకవి కాళిదాసు కావడం. ఒక చిన్న మార్పు మనిషిని ఏ రేంజ్కి తీసుకెళ్తుందో చూడండి. అసలు జస్ట్ థాట్ ప్రాసెస్లో ఒక చిన్న చేంజ్ వస్తే వీ కెన్ గో టు హైట్స్. సో దానికి ఎగ్జాంపుల్గా మన మహాకవి కాళిదాస్ గారి స్టోరీ తీసుకోవచ్చు. అండ్ కరెక్ట్ ఆన్సర్ ఇచ్చింది చాలా మంది ఇచ్చారు, బట్ తక్కువ టైంలో ఆన్సర్ చేసింది ఎవరు అంటే వరుణ్ భరద్వాజ్ గారు. 1.7 seconds. కంగ్రాచులేషన్స్ వరుణ్ భరద్వాజ్ గారు. $50 విలువ గల అమెజాన్ గిఫ్ట్ కూపన్ మీరు గెలుచుకున్నారు. కంగ్రాచులేషన్స్. ఎస్, 15 క్వశ్చన్లు అడుగుతానన్నాను, 7 క్వశ్చన్స్ అయిపోయాయి. సో కొంచెం మీరు కూడా ప్రిపేర్ అవుతూ ఉండండి. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాము. విల్ జాయిన్ సూన్. సీ ఆఫ్టర్ బ్రేక్.
వెల్కమ్ బ్యాక్ టు బిగ్ యప్ ఛాలెంజ్. ఇప్పటి వరకు 7 క్వశ్చన్స్ అడిగాను అండ్ 7 విన్నర్స్ $50 వర్త్ అమెజాన్ గిఫ్ట్ కూపన్స్ గెలుచుకున్నారు. వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్. అండ్ ఎవరైతే ఇంకా గిఫ్ట్ రాలేదు అనుకుంటున్నారో మీకు ఇంకా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, సో ఫాస్ట్గా ఆన్సర్ చేయండి. అండ్ ఎవరైతే జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారో జాయిన్ అవ్వండి ఆన్ www.yaptv.com/quiz. ఓకే, సో చూద్దాం నెక్స్ట్ క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్. తర్వాతి ప్రశ్న. పురాణాల ప్రకారం పాండవ మధ్యముడైన అర్జునుడు ఇంద్రకీలాద్రి పర్వతంపై తపస్సు చేసి సాధించిన అస్త్రం ఏది? ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ ఏ బ్రహ్మాస్త్రం, ఆప్షన్ బి గాంధీవం, ఆప్షన్ సి పాశుపతాస్త్రం, ఆప్షన్ డి దేవదత్తం. ఎస్, సో ఈ నాలుగిట్లో ఇంద్రకీలాద్రిపై తపస్సు చేసి పరమశివుని మెప్పించి పాండవ మధ్యముడైన అర్జునుడు సాధించిన అస్త్రం ఏది? ఒకవేళ గుర్తు రాకపోతే నేను స్టార్టింగ్లో లైవ్ మొదట్లో చెప్పిన క్లూని కొంచెం గుర్తు తెచ్చుకోండి, మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. అందుకే చెప్పేప్పుడు క్లూని జాగ్రత్తగా వినండి, గుర్తుపెట్టుకోండి అని చెప్పి. సో ఆ క్లూకి సంబంధించిన క్వశ్చనే ఇది. చూద్దాం ఎంతమంది కరెక్ట్గా ఆన్సర్ చేస్తారు. ఎస్, రైట్ ఆన్సర్ ఈజ్ పాశుపతాస్త్రం. 55%ఏనా ఏంటి క్లూ ఇచ్చిన తర్వాత కూడా? ఓయ్యో, ఓకే, 55% పీపుల్ కరెక్ట్గా ఆన్సర్ చేశారు. పాశుపతాస్త్రాన్ని సాధించడం కోసం అర్జునుడు ఘోర తపస్సును ఆచరించారు ఇంద్రకీలాద్రిపై. అలా ఆచరించి విజయం సాధించి అక్కడ అమ్మవారిని ప్రతిష్ఠించారు. సో అప్పటి నుంచి మనం దాన్ని అర్జునుని విజయుడు అని కూడా అంటారట. సో అందుకే అప్పటి నుంచి మనం ఆ ప్లేస్ని విజయవాడ అని పిలుస్తూ ఉంటాము. ఎస్, విజయుడైన అర్జునుడి పేరిట వెలసిన నగరమే ఇప్పటి విజయవాడ. అండ్ ఆయన సాధించిన అస్త్రం పాశుపతాస్త్రం, పరమశివుణ్ణి మెప్పించి. ఓకే, సో మహాశివుణ్ణి పశుపతి అని కూడా అంటాము. సో ఆయన దగ్గర ఉన్న ఆయన నుంచి సాధించిన అస్త్రం కాబట్టి పాశుపతాస్త్రం అని ఈ అస్త్రానికి పేరు వచ్చింది. సో మరి కరెక్ట్గా ఆన్సర్ చేసిన వాళ్ళు 55% అయితే అందులో తక్కువ టైంలో ఆన్సర్ చేసింది శ్రీనివాస్ గారు ఇన్ 2.10 seconds. కంగ్రాచులేషన్ శ్రీనివాస్ గారు. మంచి క్వశ్చన్, క్లూ ఇచ్చిన తర్వాత కూడా చాలా మంది ఆన్సర్ చేయలేకపోయారు, బట్ మీరు చేసి గెలుచుకున్నారు $50 ఫ్రమ్ అమెజాన్. కంగ్రాచులేషన్స్. అండ్ నెక్స్ట్ ఉన్నారు ప్రసాద్ గారు 2.53 seconds అండ్ నెక్స్ట్ శ్రీకర్ గారు 2.59 seconds. ఓకే ఓకే, గుడ్ గోయింగ్. సో చాలా క్వశ్చన్స్, ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద క్వశ్చన్స్ అయిపోయాయి. సో ఫాస్ట్గా ఆన్సర్ చేయండి. 15 క్వశ్చన్లు అయిపోయే సమయానికి టాప్ 3 ఎవరు ఉంటారో వాళ్ళకి నిజంగానే బంపర్ ప్రైజెస్ అండి, గిఫ్ట్ వోచర్స్ $500 ఫస్ట్ ప్రైజ్. ఓకే, కమాన్, ఆల్ ది బెస్ట్ వన్స్ అగైన్ అందరికీ కూడా. చాలా మంది నాకు మెసేజెస్ కూడా చేస్తున్నారు చాట్స్లో. శ్రీనివాస్ గారు థ్యాంక్సా? ఓకే, యూ వెల్కమ్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసేద్దాం. 2017 ఆ ఇయర్లో విజయదశమి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ గారు స్టాంప్స్ రిలీజ్ చేశారు. ఓకే, ఆ స్టాంప్ ఏ స్టాంప్స్ విడుదల చేశారు? ఓకే ఫైన్, ఆప్షన్స్ చూసేద్దాం. ఆప్షన్ ఏ కురుక్షేత్రం, ఆప్షన్ బి రామాయణం, ఆప్షన్ సి తులసిదాస్, ఆప్షన్ డి గంగాహారతి. వీటిలో దేనికి సంబంధించి 2017వ సంవత్సరంలో నరేంద్ర మోడీ గారు స్టాంప్స్ రిలీజ్ చేయడం జరిగింది విజయదశమి సందర్భంగా? ఐ థింక్ వన్ ఆప్షన్, యూ థింక్ ద సేమ్, ప్లీజ్ టైప్ ఇట్. ఓకే, తక్కువ టైంలో ఆన్సర్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. అండ్ రైట్ ఆన్సర్ ఈస్ రామాయణం. 50% పీపుల్ ఆన్సర్ చేశారు గైస్, వెరీ గుడ్. అండ్ మా రామాయణం బేస్ చేసుకుని నరేంద్ర మోడీ గారు స్టాంప్స్ రిలీజ్ చేయడం జరిగింది. యాక్చువల్లీ అంటే రామాయణం మీద మోడీ గారు మనందరికీ తెలుసు ఆయనకి మన కల్చర్ అంటే ఎంత ఇష్టమో. ఇప్పటి లేటెస్ట్ ఇష్యూలో కూడా అయోధ్య విషయంలో కూడా ఆయన ఎంత ఫైట్ చేశారు. ఫైనల్లీ వీ గాట్ ద విక్టరీ. సో ఎస్, విజయదశమిని చాలా ప్రాంతాల్లో రావణుడిపై సాధించిన విజయానికి ప్రతీకగా కూడా జరుపుకుంటూ ఉంటారు. ఎస్, ఆ విజయాన్ని పురస్కరించుకుని 2017లో వారణాసి నగరంలో 11 స్టాంపులు విడుదల చేశారు మోదీ గారు. ఇందులో 10 స్టాంపులు ₹5 విలువ గలవి అండ్ ఒకటి మాత్రం ₹15 విలువ గల స్టాంప్స్ అనమాట. సో మోదీజీ, వి లవ్ యూ అండ్ థ్యాంక్ యూ. ఎస్, సో నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాము. అయితే నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళే ముందు ఫస్ట్ అసలు ఈ క్వశ్చన్ తక్కువ టైంలో ఎవరు ఆన్సర్ చేశారో చూడాలిగా. ఓకే, ఇట్ ఈస్ వీరా గారు 2.54 seconds. వీరా గారు కంగ్రాచులేషన్స్. ఒక వీరోచితమైన క్వశ్చన్ కి వీరా గారు వీరత్వంగా తక్కువ టైంలో ఆన్సర్ చేసి గెలుచుకున్నారు $50. వీరా గారు కంగ్రాచులేషన్స్. అండ్ నెక్స్ట్ సతీష్ గారు
3.24 seconds and Sai Kiran గారు 3.54 seconds. ఓకే, ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. చాలా బాగా ఆడుతున్నారండి నిజంగా. అంటే చాలా కొంచెం టఫ్ క్వశ్చన్స్ కూడా వస్తున్నాయి ఇందులో, బట్ యూ పీపుల్ ఆర్ రియలీ ప్లేయింగ్ వెల్. కంగ్రాచులేషన్స్ టు ఆల్ ద విన్నర్స్ వన్స్ అగైన్ నా తరపు నుంచి. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూసేద్దాము. బిగ్ యప్ ఛాలెంజ్ లో నెక్స్ట్ క్వశ్చన్. శరన్నవరాత్రుల సందర్భంగా తిరుమలలో స్వామివారికి నిర్వహించే ఉత్సవాలని ఏమని పిలుస్తారు? చాలా ఈజీ. ఆప్షన్ ఏ గిరి పూజోత్సవాలు, ఆప్షన్ బి రథోత్సవాలు, ఆప్షన్ సి బ్రహ్మోత్సవాలు, ఆప్షన్ డి చందనోత్సవాలు. అవి ఏ ఉత్సవాలు? ఈ నవరాత్రుల సందర్భంగా మనకి తిరుమలలో స్వామివారికి నిర్వహించే ఉత్సవాల పేరు ఏంటి? వాటిని ఏమని పిలుస్తారు? రైట్ ఆన్సర్ నాకు తెలిసి చాలా మంది 70%లో 80% ఉండదు అనుకుంటున్నాను. ఇందులో చాలా మందికి తెలిసే ఉంటుంది ఆన్సర్. అండ్ రైట్ ఆన్సర్ ఈస్ బ్రహ్మోత్సవాలు. యాజ్ ఎ సైడ్ 98% పీపుల్ కరెక్ట్ గా ఆన్సర్ చేశారు. ఎస్, బ్రహ్మోత్సవాలు. బ్రహ్మ ద్వారా ఆదేశింపబడి జరిగేటువంటి ఉత్సవాలు ఇవి. అంటే మలయప్ప స్వామి వారిని మాడవీధుల్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క వాహనం మీద ఊరేగిస్తూ చాలా ఘనంగా నిర్వహిస్తారు బ్రహ్మోత్సవాలు. అండ్ నేను కూడా ఒకసారి బ్రహ్మోత్సవాల్లో పర్ఫామ్ చేయడం జరిగింది, కూచిపూడి డాన్స్ పర్ఫార్మెన్స్. అసలు మర్చిపోలేని ఒక అనుభూతి అనమాట నిజంగా. సో ఆ స్వామివారిని ఆ వాహనాలపై, రకరకాల వాహనాలపై చూస్తూ ఉంటే ఎంత కన్నుల పండగగా ఉంటుందంటే అసలు యూ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ దట్. సో అది మలయప్ప స్వామివారిని ఊరేగిస్తూ ఆశ్వీజ మాసంలో చేసేటువంటి ఉత్సవాలు అనమాట ఇవి. సో వీటిని మనము బ్రహ్మోత్సవాలు అంటూ ఉంటాం. ఎస్, సో కరెక్ట్గా ఆన్సర్ చేసింది 98% పీపుల్. అయితే తక్కువ టైంలో ఆన్సర్ చేసిన ఆ వన్ లక్కీ విన్నర్ ఎవరు అంటే శ్రీనివాస్ గారు. 1.45 secondsలో ఆన్సర్ చేశారు. కంగ్రాచులేషన్ శ్రీనివాస్ గారు. ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మనందరిపై ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలి. ఇలాగే ప్రతి గేమ్ షోలో $50 అంతేనా, ఇంకొంచెం ఎక్కువ వచ్చినా పర్లేదు యాక్చువల్లీ. యా, సో ప్రస్తుతానికి శ్రీనివాస్ గారు మీరైతే గెలుచుకుంటున్నారు $50. కంగ్రాచులేషన్స్ ఫ్రమ్ అమెజాన్. మీకు చేస్తున్నాం $50 కూపన్. అండ్ నెక్స్ట్ భరత్ గారు ఉన్నారు 1.74 seconds అండ్ ప్రసాద్ గారు విత్ 1.85 seconds. పాపం ఇందాక నుంచి ప్రసాద్ గారు అయితే సెకండ్ పొజిషన్ లేదంటే థర్డ్ పొజిషన్, ఫస్ట్ లోకి మాత్రం రావట్లేదు. ఈవెన్ ఐఎమ్ వెయిటింగ్. ప్రసాద్ గారు కమ్ ఆన్, ప్లే ఫాస్ట్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూసేద్దాం. భారతదేశంతో పాటు వీటిలో మరే దేశంలో విజయదశమిని జాతీయ సెలవు దినంగా ప్రకటిస్తారు? ఓకే, భారతదేశంలో వీటిలో మరే దేశంలో విజయదశమిని జాతీయ సెలవు దినంగా ప్రకటిస్తారు? ఆప్షన్స్. ఆప్షన్ ఏ థాయిలాండ్, ఆప్షన్ బి చైనా, ఆప్షన్ సి నేపాల్, ఆప్షన్ డి మారిషస్. వీటిలో ఏ దేశంలో జాతీయ సెలవు దినంగా భారతదేశంతో పాటు మన విజయదశమిని ప్రకటిస్తారు? చూద్దాం ఎంతమంది కరెక్ట్గా ఆన్సర్ చేస్తారో. థాయిలాండ్, చైనా, నేపాల్, మారిషస్. అండ్ రైట్ ఆన్సర్ ఈజ్ నేపాల్. 72% పీపుల్ కరెక్ట్గా ఆన్సర్ చేశారండి. థాయిలాండ్ అని కూడా అన్నారు చాలా మంది. ఐ థింక్ మరి ఎందుకు కన్ఫ్యూజ్ అయ్యారో నాకు తెలీదు. యా, నేపాల్లో యాక్చువల్లీ నేషనల్ హాలిడే అనమాట ఆ రోజు, విజయదశమి రోజు, మన దేశంతో పాటు. నేపాల్లో మన కల్చర్కి చాలా వాల్యూ ఇస్తారు. అండ్ మన ఇక్కడ ఎలా అయితే మన పండుగలు జరుపుకుంటామో ఆల్మోస్ట్ ఆల్ సైమల్టేనియస్గా అక్కడ కూడా మన పండుగలకి వాళ్ళు విలువనిస్తూ మన హిందూ మతాన్ని అధికార మతంగా చేస్తూ అండ్ పండుగలన్నీ ప్రధాన హిందూ పండుగలు బేసిక్గా జాతీయ సెలవుగా వాళ్ళు ప్రకటించారు. నేపాల్ దేశంలో దసరా వేడుకలు చాలా చాలా వైభవంగా జరుగుతాయట. ఎప్పుడు వెళ్ళలేదు, ఈసారి వెళ్ళాలి యాక్చువల్లీ. ఓకే, సో మరి ఎవరు కరెక్ట్గా ఆన్సర్ చేశారు తక్కువ టైంలో చూద్దాం. ఇట్ ఈస్ అగైన్ శ్రీనివాస్ గారు 1.33 seconds. కంగ్రాచులేషన్ శ్రీనివాస్ గారు. ఇవాళ నాకు తెలిసి ఒక 150 వచ్చి ఉంటాయి శ్రీనివాస్ గారికి. ప్రతి క్వశ్చన్కి $50 $50 $50 కలిసి. శ్రీనివాస్ గారు వన్స్ అగైన్ కంగ్రాట్స్ అండి ఫర్ విన్నింగ్ $50 ఫ్రమ్ అమెజాన్. అండ్ సెకండ్ అజయ్ గారు ఉన్నారు 1.41 seconds అండ్ సాయి కిరణ్ గారు ఉన్నారు 1.47 seconds. ఓకే, సో 15 క్వశ్చన్స్ అయిపోయే టైంకి మాత్రం ఎవరు ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్లేసెస్లో ఉంటారో వాళ్ళు గెలుచుకోవచ్చు బంపర్ ప్రైజెస్ అండి. మరొకసారి అందరికీ కూడా ఆల్ ద బెస్ట్. అండ్ ఇప్పటి నుంచి జాయిన్ అయిన వాళ్ళు కూడా నెక్స్ట్ అడిగే క్వశ్చన్స్కి గెలుచుకునే అవకాశం ఉంటుంది. ఫర్ ఈచ్ క్వశ్చన్ $50 ఫ్రమ్ అమెజాన్. సో కంగ్రాచులేషన్స్ ఇప్పటివరకు గెలుచుకునే వాళ్ళకి అండ్ ఆల్ ద బెస్ట్ ఇప్పటి నుంచి గెలుచుకోబోయే వాళ్ళకి. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూసేద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. చాలా మంది నాకు అనిల్ గారు, శ్రీనివాస్ గారు ఈజ్ యూజింగ్ సూపర్ కంప్యూటరా? అవునవును, మనకి రాకపోతే పక్కన వాళ్ళు అన్ని సూపర్ కంప్యూటర్స్ లానే కనిపిస్తాయి మనకి. బట్ యా, ఈవెన్ యూ కెన్ విన్ అండి. సో
బాగా ట్రై చేయండి. అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ ప్రముఖ కథనం ప్రకారం ఈ చక్రవర్తుల్లో ఎవరికి అమ్మవారు స్వయంగా ఖడ్గాన్ని బహుకరించింది అని ప్రతీతి? చూద్దాం ఆప్షన్స్. ఏ శివాజీ, బి పురుషోత్తం, సి మహారాణా ప్రతాప్, డి శ్రీకృష్ణదేవరాయలు. వీళ్లలో ఎవరికి అమ్మవారు స్వయంగా ఖడ్గాన్ని బహుకరించింది అని ప్రతీతి? ఏ చక్రవర్తికి అమ్మవారు ఖడ్గాన్ని బహుకరించింది అని మన పురాణాల్లో మన హిస్టరీ కథల్లో మనం విన్నాము. ఒకసారి హిస్టరీ పెద్ద మిస్టరీ చాలా మందికి, నాకు తెలిసినంత వరకు. బట్ ఇలాంటి చిన్న చిన్న క్వశ్చన్స్ చాలా మందికి గుర్తుండే ఉంటాయి. సో లెట్స్ సి. అండ్ రైట్ ఆన్సర్ ఈజ్ శివాజీ. 58% ఆన్సర్ చేశారు. చూద్దాం శివాజీ. ఎస్, ఎంత వీరోచితమైన చక్రవర్తి అంటే ఆయన. అసలు ముఖ్యంగా అసలు జిజియాబాయి గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలంటే, కడుపులో ఉన్నప్పటి నుంచి ఆ శివాజీ గారికి ఆ వీరోచితమైన కథలు వినిపిస్తూ ఆయన్ని ఒక తిరుగులేని ఒక చక్రవర్తిగా తీర్చిదిద్దారు ఆవిడ. ఎస్, శివాజీ మహారాజ్ తుల్జాపూర్లో కొలువైన భవానీ మాత భక్తులంట. యాక్చువల్లీ మొఘల్ సేనలపై దండెత్తడానికి సిద్ధమవుతున్న సమయంలో అమ్మవారు ప్రత్యక్షమై ఆ ఖడ్గాన్ని బహుకరించారనేది ఒక కథనం. ఆ ఖడ్గం పేరే చంద్రహాస్. శివాజీ స్వాడ్ నేమ్ చంద్రహాస్ అని మనం చదువుకుంటాం, కానీ అది అమ్మవారు ఇచ్చారు అని కొద్ది మందికి తెలిసి ఉంటుంది. అండ్ దిస్ ఇస్ ద బిహైండ్ స్టోరీ అబౌట్ చంద్రహాస్. అండ్ రైట్ ఆన్సర్ ఇచ్చింది తక్కువ టైంలో అబ్రహం గారు. 2.67 seconds. కంగ్రాచులేషన్స్ అబ్రహం జీ, $50 విన్ అయ్యారు ఫ్రమ్ అమెజాన్. కంగ్రాచులేషన్స్. అండ్ నెక్స్ట్ సందీప్ గారు ఉన్నారు. 2.67 seconds. సేమ్ టైమింగ్, జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లేట్. అయ్యో. పవన్ గారు 2.89 seconds తో ఉన్నారు. మళ్ళీ ప్రసాద్ గారు 4th place లో ఉన్నారు. అబ్బా, ఈయన మాత్రం 2, 3, 4 తప్ప ఫస్ట్కి రావట్లేదు అక్కడి నుంచి. చూద్దాం. ప్రసాద్ గారు 3 questions ఉన్నాయి, ఏదో ఒకటి గెలవాలి మీరు. పాపం చాలా ట్రై చేస్తున్నారు, చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు, కానీ $50 రావట్లేదు. ఓకే, ఆల్ ది బెస్ట్. అండ్ మిగతా వాళ్ళకి కూడా ఆల్ ది బెస్ట్. అండ్ చూసేద్దాము నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ రావణుడికి దేవతల చేతిలో మరణం సంభవించదు అని వరాన్ని ఇచ్చింది ఎవరు? దేవతల చేతిలో మీకు మరణం ఉండదు అని రావణుడికి వరం ఇచ్చారట. ఆ వరం ఇచ్చింది ఎవరు? ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ ఏ శివుడు, ఆప్షన్ బి సూర్యుడు, ఆప్షన్ సి సరస్వతి, ఆప్షన్ డి బ్రహ్మ. సో ఆ వరాన్ని ఆయనకి ఇచ్చింది ఎవరు? రావణుడికి దేవతల చేతిలో మీకు మరణం ఉండదు అని వరం ఇచ్చారట. ఎవరిచ్చారు? ఏమో, మీకు తెలిస్తే ఆన్సర్ టైప్ చేయండి. ఓకే, బా నాకు తెలిసిన చాలా క్వశ్చన్లు నేను ఆడలేకపోతున్నాను. ఈ క్వశ్చన్ నాకు తెలిసి, చూద్దాం ఎంతమంది రైట్ ఆన్సర్ చెప్తారో. ఇట్ ఈస్ బ్రహ్మ. బట్ అన్ఫార్చునేట్లీ ఓన్లీ 18% కరెక్ట్గా ఆన్సర్ చేశారు. ఓకే, బ్రహ్మ యూజువల్గా ఏంటి అంటే అసురులు అంటే రాక్షసులు చాలా బాగా తపస్సులు చేస్తారు. దేవతల కంటే కూడా రాక్షసులు ఏంటంటే వాళ్ళు తపస్సు ఒక దీక్ష పూనారు అంటే అది ఇంకా కర్ణ కఠోరంగా ఉంటుంది, దాన్ని సాధిస్తారు, వాళ్ళు అనుకున్నది వరంగా పొందుతారు. సో అలా బ్రహ్మని ప్రసన్నం చేసుకుని రావణుడు దేవతల చేతిలో నీకు చావు ఉండదు అని వరాన్ని పొందారు. అందుకనే రాముడుగా అవతరించి, అంటే శ్రీ మహావిష్ణువు మానవ రూపం దాల్చి రాముడిగా రావణ సంహారం చేయాల్సి వచ్చిందనమాట. సో చెడుకి ఎప్పుడైనా ఎక్కడైనా సరే గండి పడుతుంది, అది ఎలా అనేది మనం చెప్పలేం. అందుకే ఎప్పుడు మంచిగా బిహేవ్ చేయాలి. అండ్ ఈ పండుగ కూడా అందుకే చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా విజయదశమి జరుపుకుంటాము. అండ్ అలా విష్ణువు రాముడిగా రావణుని సంహరించారు, ఈవెందో ఆ వరం ఉన్నా కూడా. ఎస్, అండ్ కరెక్ట్ ఆన్సర్ చేసింది ఎవరు? శ్రవణ్ కుమార్. 2.57 seconds. కంగ్రాచులేషన్స్ శ్రవణ్ కుమార్ గారు. అండ్ $50 ఫ్రమ్ అమెజాన్ గిఫ్ట్ కూపన్ మీరు గెలుచుకున్నారు. నెక్స్ట్ 2.79లోనే ఉన్నారు విజయ్ గారు. 2.87లో సురేష్ గారు ఉన్నారు. బా, చాలా తక్కువ గ్యాప్ అసలు యాక్చువల్లీ. యా, జస్ట్ మిస్ $50. బట్ శ్రవణ్ గారు కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. అండ్ యూఆర్ ఆల్మోస్ట్ డన్. జస్ట్ 2 questions లెఫ్ట్ అండి. 15 questions అడుగుతానన్నాను. అండ్ ఈ 15 questions అయిపోయే టైంకి ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్లేసెస్లో ఎవరు ఉంటారో వాళ్ళకి బంపర్ ప్రైజెస్ ఉంటాయి. సో ఆల్ ద బెస్ట్. బాగా ఆడండి, తక్కువ టైంలో ఆన్సర్ చేయండి. చూద్దాం ఫస్ట్, సెకండ్, థర్డ్ ఎవరు గెలుచుకుంటారో ఇవాళ మన బిగ్ యాప్ ఛాలెంజ్లో. సో నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదామా? నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. విజయదశమి వేడుకలలో భాగంగా ప్రసిద్ధి చెందిన గుజరాతీ నృత్య రీతి ఏమిటి?
విజయదశమి వేడుకల్లో భాగంగా చేసే గుజరాతీ నృత్య రీతి ఏంటి? చూద్దాం. ఆప్షన్స్ ప్లీజ్. ఆప్షన్ ఏ కథకళి, ఆప్షన్ బి ఆరోహిణి నాట్యం, మోహిని అట్టం, సారీ టైప్ మిస్టేక్ ఐ గెస్, కథకళి, మోహిని అట్టం, అండ్ సి దాండియా, అండ్ ఈ మధుబన్. ఈ నాలుగిట్లో గుజరాతీ నృత్య రీతి బాగా ఫేమస్ ఈ విజయదశమి వేడుకల్లో ఏంటి? చాలా మందికి తెలుసు, చక్కగా ఇలా ఆడుకుంటూ ఉంటాం. వాట్ ఈస్ ఇట్? నేను క్లూ కూడా ఇచ్చేసాను ఆల్రెడీ. అయ్యా, ఓకే. అండ్ రైట్ ఆన్సర్ ఈస్ దాండియా. 97% పీపుల్ ఆన్సర్ చేశారు కరెక్ట్ గా. ఎస్, ఇట్ ఈస్ దాండియా. ప్రముఖ గుజరాతీ నృత్య రూపకం. చాలా చోట్ల దాండియా నైట్స్ కూడా జరుగుతుంటాయి కదా మనకి విజయదశమి టైంలో, శరన్నవరాత్రుల టైంలో. అండ్ దాండియా ఇట్స్ అ ప్లే. యాక్చువల్లీ ఏంటి అంటే ఒక సర్వే ఉంది, దాండియా లైక్ ఎక్కువగా మనకి ఆడుతూ ఉన్నట్టయితే కనుక రెగ్యులర్ గా కూడా విల్ బీ సో హ్యాపీ అండ్ మెంటల్ పీస్ ఉంటుందట, ఎనర్జెటిక్ గా ఉంటారట. ఇట్స్ యాక్చువల్లీ ప్రూవెన్ దాండియా విషయంలో. రస అనే సంస్కృత భాషా పదం నుండి పుట్టిన ఈ డాన్స్ ఫామ్ ని దాండియా రస అని కూడా అంటారు. రాజస్థాన్ రాష్ట్రంలో కూడా ఇది చాలా ప్రసిద్ధి చెందింది యాక్చువల్గా. ఎస్, సో దాండియా రైట్ ఆన్సర్. ఆల్మోస్ట్ 94% ఏమో కరెక్ట్ గా ఆన్సర్ చేశారు. ఫస్ట్ ఆన్సర్ చేసింది ఎవరు చూద్దాం తక్కువ టైంలో. అగైన్ శ్రవణ్ కుమార్ గారు 1.55 seconds. కంగ్రాచులేషన్స్ శ్రవణ్ గారు. అగైన్ యూ గాట్ $50 గిఫ్ట్ కూపన్ ఫ్రమ్ అమెజాన్. కంగ్రాచులేషన్స్, సూపర్. నెక్స్ట్ సాయి కిరణ్ గారు ఉన్నారు అండ్ నెక్స్ట్ యుద్ధవీర్ గారు ఉన్నారు. ఓకే, వీఆర్ ఆల్మోస్ట్ టు ద ఎండ్. ఓకే, లాస్ట్ క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. ఈ క్వశ్చన్ అయిపోయాక ఎవరు 1, 2, 3 ప్లేసెస్లో ఉన్నారో మనకు తెలిసిపోతుంది. చూద్దాం. అండ్ ద క్వశ్చన్ ఈస్, శ్రీశైల క్షేత్రంలో కొలువైన అమ్మవారి రూపాన్ని ఏమని పిలుస్తారు? శ్రీశైలంలో అమ్మవారి రూపాన్ని ఏమని పిలుస్తాము? ఆప్షన్స్ చూసేద్దాము. ఆప్షన్ ఏ నూకాంబిక, ఆప్షన్ బి జోగులాంబ, ఆప్షన్ సి మహాకాళి, ఆప్షన్ డి భ్రమరాంబిక. ఈ 4 పేర్లలో శ్రీశైల క్షేత్రంలో ఉన్న అమ్మవారి రూపాన్ని ఏ పేరుతో పిలుస్తారు? చాలా మంది శ్రీశైలం వెళ్ళే ఉంటారు, చూసే ఉంటారు. మల్లికార్జున స్వామి, అక్కడ అమ్మవారి పేరు మాత్రం ఏంటి? అండ్ రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి భ్రమరాంబిక. 68% పీపుల్ కరెక్ట్ గా ఆన్సర్ చేశారు భ్రమరాంబిక. ఎస్, భ్రమరాంబిక సమేత శ్రీశైల మల్లికార్జున స్వామి అని మనం ఎక్కువగా వింటూ ఉంటాము. భ్రమరాంబిక అనే పేరు ఆవిడకి ఎలా వచ్చింది అంటే, భ్రమరం అంటే తుమ్మెద, బటర్ఫ్లై. ఎస్, సో పూర్వం అరుణాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మకి తపస్సు చేసి ఎన్నో వరాలు పొందాడు. ఆ గర్వంతో అతను చేసే ఆగడాలను వరం వచ్చిందంటే ఇంకా పట్టుకోలే ఇంకా రాక్షసుల్ని. సో ఆ ఆగడాలని ఆదిశక్తి తుమ్మెదల రూపంలో అతనిపై దాడి చేసి అరికట్టారనమాట. సో అలా అప్పుడు ఆ రూపంతోనే అక్కడ ఆదిశక్తిని భ్రమరాంబ అని పిలుస్తారు. ఇప్పుడు అక్కడ కొలువైన శివరూపాన్ని మల్లికార్జున స్వామి అంటారు. అందుకే శ్రీశైలం అనగానే శ్రీ భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామి అని మనం ఎక్కువగా వింటూ ఉంటాము. ఎస్, సో ఎన్నో ప్రసిద్ధ శైవ క్షేత్రాల్లో అది కూడా ఒకటి శ్రీశైలం. సో మరి కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు చాలా మంది, బట్ అందులో ఎవరు తక్కువ టైంలో రైట్ ఆన్సర్ చేశారో చూద్దాము. ఇట్ ఈస్ పవన్ గారు. 1.55 seconds. కంగ్రాచులేషన్స్ పవన్ గారు. $50 ఫ్రమ్ అమెజాన్ గెలుచుకున్నారు. అండ్ 15 క్వశ్చన్స్ అయిపోయాయి. మన బిగ్ యప్ ఛాలెంజ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. అయితే విన్నర్స్ని డిక్లేర్ చేయాలి కదా. యా, ఫస్ట్ విన్నర్ ఏమో $500 గెలుచుకుంటారు, అండ్ సెకండ్ విన్నర్ $300 వర్త్ గిఫ్ట్ కూపన్ గెలుచుకుంటారు, థర్డ్ విన్నర్ $200 వర్త్ గిఫ్ట్ కూపన్ గెలుచుకుంటారు. ఆ ముగ్గురు ఎవరు చూసేద్దామా? ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్లేసెస్ లో ఉన్నది ఎవరు ఇన్ ఆర్ బిగ్ యప్ ఛాలెంజ్? ఈ దసరా సందర్భంగా యప్ టీవీ అందిస్తున్న ఈ బహుమతుల వర్షంలో నాకు తెలిసి చాలా మంది వాళ్ళ ప్రైజెస్ గెలుచుకున్నారు $50. అయితే బంపర్ ప్రైజెస్ గెలుచుకునే ఆ 3 లక్కీ విన్నర్స్ ఎవరో చూసేద్దాం ఇప్పుడు. ఎస్, ఆ 3 లక్కీ విన్నర్స్. అండ్ చాలా మంది మెసేజ్ చేస్తున్నారు, ఎస్ దిస్ ఇస్ ఫన్ బట్ దిస్ ఆల్సో ప్రూవ్స్ దట్ దేర్ ఇస్. ఓకే, యా, చాలా కరెక్ట్ గా చెప్పారండి. నిజంగా అంటే మన పురాణాల గురించి చాలా మందికి తెలియని చాలా విషయాలు ఇవాళ మన బిగ్ యప్ ఛాలెంజ్ ద్వారా చాలా మందికి తెలుసుంటాయి. అండ్ టుడేస్ థీమ్ దసరా విజయదశమి కాబట్టి మనం ఆ థీమ్ కి సంబంధించిన క్వశ్చన్స్ మాత్రమే అడగడం జరిగింది.
ఎస్ ఇట్స్ గుడ్ ఫన్ హ్యాపీ దసరా అంట సుధీర్ గారు. థ్యాంక్ యూ సుధీర్ గారు. గ్రేట్ షో ఎంజాయ్డ్ ఎ లాట్. థ్యాంక్ యూ. అండ్ రాజేష్ సూపర్ శ్యామ్లా గ్రేట్ యాంకరింగ్. థ్యాంక్ యూ సో మచ్. And again, Rajesh garu, happy Dasara. Okay, too many happy Dasaras. Thank you. Wish you all once again a happy Dasara. And today's winners, first winner, Srikar garu geluchukuntunnaru $500 worth gift coupon. Big Yap challenge winner. Congratulations. Srikar garu $500 worth coupon geluchukunnaru. Congratulations andi. I'm very happy. And second winner ga Venkat garu geluchukuntunnaru $300 worth gift coupon in Big Yup challenge. Congratulations. Super. And third winner is Ram garu geluchukunnaru 200 worth rupees gift coupon. Congratulations andi. సూపర్ గా జరిగింది ఇవాల్టి మన బిగ్ యప్ ఛాలెంజ్. చాలా చక్కగా ఆన్సర్స్ చేశారు, చాలా చక్కగా మనం మాట్లాడుకున్నాము చాట్స్ ద్వారా ఐ గెస్. అండ్ చాలా మంది డబ్బులు గెలుచుకున్నారు, గిఫ్ట్ కూపన్స్ గెలుచుకున్నారు. అండ్ 3 లక్కీ విన్నర్స్ ఆల్సో గెలుచుకున్నారు 500, 300, 200. సో సూపర్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. చాలా పాజిటివ్ కామెంట్స్ వస్తున్నాయి చాట్ బాక్స్ లో. సో బ్లెస్డ్ ఫర్ దట్. వన్స్ అగైన్ మీ అందరికీ కూడా విషింగ్ యూ ఆల్ హ్యాపీ దసరా. అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. నెక్స్ట్ షో బిగ్ యప్ ఛాలెంజ్ ఈజ్ ఆన్ 24th at 7:30 PM EST, 4:30 PM PST. 24వ తారీఖు 7:30 PM EST, 4:30 PM PST. See you on 24th guys on Big Yup Challenge only on Yup TV. Tata, bye bye. See you soon.